హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక సూపర్ హెల్తీ డ్రింక్. మీకు తెలుసా? ఈ ఒక్క గ్లాసు డ్రింక్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా పోషకాల లోపాన్ని అరికట్టవచ్చు. ఈ జ్యూస్ చాలా సూపర్‌గా పనిచేస్తుంది. మనలో చాలామంది పోషకాల లోపాలతో జుట్టు ఊడిపోవడము, నీరసం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ చొప్పున ఇలా 20 రోజులు తీసుకుంటే చాలండి. తర్వాత వారానికి 3 రోజులు తీసుకున్నా గానీ ఈ జ్యూస్ మనలో చాలా చేంజెస్, డిఫరెన్సెస్ తెలుస్తుంది. మిగతా రోజుల్లో మనకు ఆకుకూర జ్యూసులు గానీ, క్యారెట్, బీట్రూట్ జ్యూసులు తీసుకోవచ్చు. ఇలాంటి పోషకాలు ఉన్న మనకు పోషకాలను అందించే జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. మనకు అందుబాటులో ఉన్న వాటితోను అంటే తక్కువ ఖర్చు. వీటిని మనకు డ్రై ఫ్రూట్స్ ఎంతో కాస్ట్‌లీ అని అనుకుంటారు. అలా ఏమి లేదు. తక్కువగా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒకరికి 4 చొప్పున అండి నేను 6, 7 తీసుకున్నాను. సరిపోతది. ఇద్దరికి 2 గ్లాసుల జ్యూస్ అవుతుంది. ఇక్కడ బాదము, కాజు తీసుకున్నాను. అదేవిధంగా గుమ్మడి విత్తనాలండి, పంప్కిన్ సీడ్స్, మళ్ళీ అదేవిధంగా సన్‌ఫ్లవర్ సీడ్స్, మన అదే పిస్తా పలుకులు 4-5 తీసుకోవాలండి. అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, నువ్వులు మనకు ఏవి అందుబాటులో ఉంటే మనకు అందుబాటులో ఉండే ప్రతిరోజు ఉండేవి, దొరికేవి తీసుకోవాలండి. మినిమమ్ 5, 6 రకాలు అంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇచ్చే వాటియి అన్నమాట. ఇలా ఒక్కసారి కడుక్కొని అంటే శుభ్రం చేసుకొని ఈ విధంగా వడకట్టుకోవాలి. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ సన్నగా ఉంటాయి కాబట్టి మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను సి విటమిన్ ఇచ్చే కిస్మిస్ కూడా తీసుకున్నానండి. ఇవి ఇలా చేసుకున్న తర్వాత మనము ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. ఇందులో స్వీట్‌నెస్ కొరకు అదేవిధంగా ఐరన్ ఇచ్చే ఖర్జూరా అండి. డ్రై అయినా ఇవైనా సరే నేనైతే 3 తీసుకున్నానండి. కొంచెం స్వీట్ కావాలనుకుంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మాకైతే ఇక్కడ 2 గ్లాసుల జ్యూస్‌కి ఇది సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా మనకు ఓవర్ నైట్ లేదంటే మనము ఈవినింగ్ తాగాలనుకున్నా గానీ 6-7 అవర్స్ మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. మేము నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగుతామండి. చూసారు కదా! ఈ విధంగా నానబెట్టుకోవాలి. పొద్దున లేచేసరికి ఇవి పూర్తిగా నానిపోతాయండి. పూర్తిగా నానిపోయాయి. అంటే మనకు జ్యూసు తయారు చేసుకునే విధంగా రెడీ అయినాయన్నమాట. ఇవి మాత్రం పిల్లలకు ఒక్కసారి అలవాటు చేస్తే వాళ్ళే పదే పదే తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇది చాలా అవసరమండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇప్పుడు జ్యూస్ చేసుకుంటున్నాను. చూసారు కదా! ముందుగా మనం అందులో ఉన్నయన్నీ జేసేసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళల్లో ఈ లోపాలను ఈజీగా తగ్గించడానికి ఈ జ్యూస్ చాలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రతీదీ కూడా మనకు అవసరమైన ఎలిమెంట్ ఇందులో దొరుకుతుంది. దీనిలో మనము పాలు గానీ, క్యారెట్ గానీ వేసుకోవచ్చు థిక్‌నెస్ కొరకు. అదేవిధంగా క్యారెట్ ఏసుకుంటే మనకు ఏ విటమిన్ కూడా వస్తుంది. సో, అన్ని రకాలుగా క్యారెట్ యూజ్ అవుతుంది. కొంతమంది పాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఏదో ఒక క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ కానీ బీట్రూట్ కంటే క్యారెటే బావుంటుంది ఇందులో. చూసారు కదా! ఈ విధంగా చేసుకొని నేను మిక్సీ చేసుకున్నాను. ఈ జ్యూస్ అయితే చాలా బావుంటుంది. మొదట్లో కొంచెం తక్కువగా చేసుకోవాలండి. అంటే అందరికీ ఇష్టం ఉండదు గనక, అంటే కొంచెం కొంచెం చేసుకొని మనం అలవాటు చేసుకోవాలి. చాలా బావుంటుంది. మనకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయవచ్చు. ఎందుకంటే క్యారెట్ ఏస్తున్నాం కాబట్టి మనకు సరిపోతుంది. నాకిక్కడ ఇది 2 గ్లాసుల జ్యూస్ అవుతుందండి. చూసారు కదా! ఈ విధంగా థిక్‌నెస్ కొంచెం పలుచగా కావాలంటే కూడా వాటర్ కలుపుకోవచ్చు. ఇలా ఈ విధంగా చేసుకున్న జ్యూస్‌ను రోజు కనీసం ఒక్కసారైనా తీసుకోవాలి. కొంచెం చాలా పోషకాల లోపం ఉన్నవాళ్ళు రోజుకు 2 సార్లు కూడా చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. ముఖ్యంగా దీంట్లో ఏంటి అంటే మన శరీరానికి కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలన్నీ ఈ డ్రింక్‌లో మనకు లభిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో జుట్టు ఊడిపోవడాన్ని, హిమోగ్లోబిన్ స్థాయిలను, అదేవిధంగా బి6 విటమిన్స్ చాలా యూజ్ అవుతుందండి. చూసారు కదా! నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ప్రతిరోజు ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు అలవాటు చేయండి.